నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రాస్తా ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. సర్వాయి సర్దార్ పాపన్నను యువత ఆదర్శంగా తీసుకోవాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. మూసీ ప్రక్షాళన వెనుక పెద్ద కుంభకోణం ఉందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ ప్రక్షాళన చేపట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. రేవంత్ రెడ్డి బ్రదర్స్ పై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి హరీష్ రావు. కాకినాడలోని కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. జనగామ జిల్లా లింగాలగన్పూర్ మండలంలో పాపన్న ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి సర్వాయి సర్దార్ పాపన్న విగ్రహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య, జిల్లా కలెక్టర్ రిజ్వానా పాషా షేక్ తో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. సర్వే పాపన్న గురించి మన జాతి గురించి విగ్రహ కమిటీ అధ్యక్షులు వారసత్వ రీత్యా ధైర్య సాహసాలు ఇచ్చి వెంట కత్తితో మోకు మోతాడేసుకొని రాత్రనక పగలనక తిరిగే ధైర్యాన్ని ఇచ్చి రాజ్యాధికారం వైపు ఉండేటువంటి ఒక విధంగా చైతన్యాన్ని ఇచ్చినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహావిష్కరణ చేసుకున్నాం. ఇప్పుడే మూసీ ప్రక్షాళన అనేది ఒక పెద్ద స్కామ్ అని, 2400 కిలోమీటర్లు ఉండే గంగానది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం 40,000 కోట్లు ఖర్చు చేసింది. అదే 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు అవుతుంటే దీన్ని స్కామ్ అని అంటారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 2400 కిలోమీటర్ల గంగానది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఈ కార్యక్రమం నమామి గంగే. 2400 కిలోమీటర్లు మొత్తం కలిసి దానికి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా? 40,000 కోట్లు. 2400 కిలోమీటర్ల గంగానది కోసమేమో 40,000 కోట్లు. కానీ 55 కిలోమీటర్లలో జరిగే మూసీ సుందరీకరణ కోసం మాత్రం ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందంట. దీన్ని స్కామ్ అనకి ఏమనాలి మరి? మేము కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాలాల మీద ఉన్న వాటిని కూల్చాలంటున్నారు కదా, ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీసు. బుద్ధ భవన్ ఏదైతే ఎక్కడైతే హైడ్రా కమిషనర్ కూర్చున్నాడో అదే ఎఫ్టీఎల్ మీద ఉంది. అసలు ఎఫ్టీఎల్ అంటారు సార్, నాలా మీద ఉంది. హుసేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్, దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, యువతల దిక్కొస్తే హైడ్రా కమిషనర్ ఉంటాడు, అందులోనే విమెన్స్ కమిషన్ ఉంది. ఫస్ట్ ఆ బిల్డింగ్లో కొట్టాలి. వలిగొండ మండలం సంగెం వద్ద భీమలింగం కత్వాను ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టిందని, మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందంటూ ఎమ్మెల్యే అన్నారు. బునియాది కాలం అంటున్నాం, బునియాది కాలం పెద్ద మరమ్మతు పెడుతున్నాం, కానీ ఈ భీమలింగంలో ఎక్కువ నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు ఇట్లా వాటర్ పోతుందంటే ఇక్కడ మంచి సంతోషంగా ఉంది. వాటర్ ఇప్పుడు ఇంకా ఇంకో గేట్ ఉంది, ఇంకెక్కువ నీళ్ళు పోతాయి. బట్ కాలువ ఇది వాటర్ క్యారింగ్ కెపాసిటీ తక్కువ ఉంది, అది అక్కడక్కడ పెంచుకుంటూ పోవాలి. కాలువ అంతా ఇంతే విడుచుకొని లైనింగ్ కొట్టాలి సార్. లైనింగ్ మనకి చూద్దాం, మనకి ఏడేడ లైనింగ్ అవసరం ఉంది, ఏడేడ కథ బ్రీచ్ అవుతుంది, ఏడేడ వీక్ పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి శుద్ధపూస లెక్క మాట్లాడుతున్నారని, కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కుంటలో ఉందని, అతడి తమ్ముడు ఇల్లు ఎఫ్టీఎల్లో ఉందని, ముందు మీ ఇల్లు కూల్చుకొని తర్వాత పేద ప్రజలకు దగ్గర రండి, మీకు న్యాయం పేద ప్రజలకు ఒక న్యాయం అంటూ ఆయన ప్రశ్నించారు. ఆయన ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధపూస లెక్క మాట్లాడుతుండు. కొడంగల్ల ఆయన కట్టుకున్న ఇల్లే చెప్పుకుంటలు ఉన్నది. రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నంబర్ 1138లో నీ ఇల్లుంది కదా, ఫస్ట్ నీ ఇల్లు కూడా కొట్టు, నీ ఇల్లే రెడ్డి కుంటలు ఉన్నది.
నీ తమ్ముని ఇల్లే FTL ఉన్నది. నీ తమ్మునికో రూలు, నీకో రూలు, గరీబులకు ఒక రూలా అని నేను అడుగుతా ఉన్నా. రానున్న దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ 50 వార్డు రాజేంద్ర నగర్లోని కనకదుర్గ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతనంగా ఆలయ కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. రాజేంద్ర నగర్ లో కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ఇవాళ దర్శించుకోవడం జరిగింది. రాబోయే నవరాత్రి వేడుకలు సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే ఇది ఎప్పుడో 80ల్లో స్థాపించబడినటువంటి గుడి. ఈ గుడికి ఇక్కడ అందరికీ ఆదరణ ఉంది. పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. అందరూ ఎప్పుడు కూడా ఇది కలకల్లాడుతున్నటువంటి గుడి. 80ల నుంచి కూడా ఈ గుడిని త్వరలో కూడా ఎండోమెంట్స్ కలిపితే కైక ఉత్సవాలు అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ గుడిని పర్మనెంట్గా దాంట్లో కలిపిన తర్వాత పర్మనెంట్గా కమిటీ వేయడం జరుగుతుంది. అప్పటి వరకు ఈ కమిటీ ఆధ్వర్యంలో అందరూ పనిచేసి ఇక్కడ ఈ 80 సంవత్సరాలు సుమారు 43 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు యథాతథిగా జరగాలని అని ఈసారి మరింత ఉత్సాహంగా ఉండి మా అందరి చేతులు కూడా దీంట్లో పడి మరింత బాగా జరగాలని, ఈ కార్యక్రమం బాగా జరగాలని చెప్పి పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో గల MPPS స్కూల్లో నూతనంగా 1.58 కోట్ల నిధులతో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా నిర్మించిన స్కూల్ భవనాన్ని కార్పొరేటర్ బూరగడ్డ పుష్పా నాగేష్ ఆధ్వర్యంలో MP రఘునందన్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఇక్కడిసారి రైల్వే స్టేషన్ అని కాకుండా రైళ్ల సంఖ్యను పెంచుతందుకు ఈ సందర్భంగా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా దాదాపు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఎంత సుపరిచితమో నాకు కూడా ఈ ప్రాంతాల్లో పుట్టి పెరిగింది కాబట్టి ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తిగా కార్పొరేటర్గా ఇంకొకటి మర్చిపోతే అది కూడా గుర్తు చేస్తా ఉన్నారు. 5 గుళ్ళ దేవస్థానం పక్కన ఉన్నటువంటి పాఠశాలను కూడా ఈ పాఠశాలతో సమానంగా అభివృద్ధి చేసేందుకు స్థానిక శాసనసభ్యులతో కలిసి పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ యాక్చువల్గా ఎమ్మెల్యే గారు నేను ఇద్దరు కూడా 11 గంటలకు ఇంకో కార్యక్రమం అటెండ్ కావాలి. ఈ చిన్నారులు చేస్తున్నటువంటి కల్చరల్ యాక్టివిటీ చూస్తే మార్చ్ ఏప్రిల్లో చేసేటువంటి స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ ఇప్పుడే ఆగస్టులో సెప్టెంబర్లో చేస్తున్నట్టు జరుగుతూ ఉంది. టోటల్ పిల్లలకు అందుబాటులో తీసుకొస్తారని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాను సోదరుగా. అతి తొందరలో నేను షార్ట్లీ GSR ఫండ్ మాట్లాడడం జరిగింది. తప్పకుండా దాన్ని డిస్మెంటల్ చేసి అది కానీ ఇంతకుముందు పుష్పా నాగేష్ యాదవ్ గారు చెప్పినట్టు అక్కడ 5 గుళ్ళ దగ్గర పాఠశాల కానీ తొందరలోనే డిజైనింగ్ చేసి డిస్మెంటలింగ్ పెట్టి వచ్చే ఎకనామిక్ వరకు కొత్త భవనాలలో ఈ పిల్లలకు టీచింగ్ చేసే విధంగా ముందుకు తీసుకున్న అందరి సహకారం తీసుకున్న గట్టిగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం, సైదాపూర్ గ్రామాల చెరువులకు నీరు అందించే దిశగా ఈ జలయజ్ఞంలో భాగంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సైదాపూర్ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత మల్లనసాగర్ నుండి గండి చెరువు, సైదాపూర్ చెరువుకు నీరు విడిచిపెట్టాలని అధికారులతో మాట్లాడారు. కాలువను సందర్శించారు. అనంతరం మల్లాపూర్ గ్రామానికి వచ్చే కాలువ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో అందిన ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. మండల స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ ఆర్జీలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించి వాటిని త్వరితగతిగా పరిష్కరించాలని ఆదేశించారు. మహబూబాబాద్ పట్టణంలో నిర్వహించిన వాక్థన్ రన్ లో డాక్టర్ కాలోజీ ఉషోదయ మిత్రవాకర్ సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ నెహ్రూ దేవిరెడ్డిలు మాట్లాడుతూ గుండెను కాపాడుకోవడానికి కనీసం 1 గంట వ్యాయామం చేస్తే తప్పేంటని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉదయమే 1 గంట వ్యాయామం చేయాలని సూచించారు. ప్రజలందరికీ వరల్డ్ హార్ట్ డే మనం నిర్వహించడం వల్ల యునైటెడ్ స్టేట్స్ పోయి గుండె ఆపరేషన్ చేయించుకొని వచ్చాడు. సో అప్పటి రోజుల్లో ఆహార పదార్థాలు ఇంట్లో తయారు చేసే ఆహార పదార్థాలను సేవించినట్లయితే ఆ గుండెలో ఏదైతే కొవ్వు పదార్థాలు ఏర్పడి ఆ రక్తనాళాలు బ్లాక్ అయ్యి హార్ట్ అటాక్స్ వస్తాయో వాటిని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి గుండెను కాపాడుకోవడానికి మనం ప్రకృతికి దగ్గరగా రావాలి. అదేవిధంగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఛాతీ నొప్పి వచ్చింది అంటే గుండె నొప్పి అని అనుకోకుండా డాక్టర్ దగ్గరికి క్లారిఫై చేసి అనేది మీకు తెలుసు. హార్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న నీ హార్ట్ ఏదైతే తల్లి గర్భంలో స్టార్ట్ అయిందో అది నువ్వు చనిపోయేంత వరకు అది పని చేస్తూనే ఉంటుంది. దానికి అలుపు లేదు. సో అది అలసిపోతే నువ్వు పోయినట్టే. సో అంత ముఖ్యమైనది హార్ట్. సో అది 24 గంటలు మన కోసం పనిచేసినప్పుడు ఒక గంట దానికోసం మనం స్పెండ్ చేస్తే తప్పేమని చెప్పండి. మన 1 గంట సేపు మీ హార్ట్ గురించి మీరు ఎక్సర్సైజ్ చేయండి. మీరు మీ హార్ట్ గురించి యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్. సో అది మీకు అంత పని చేసినప్పుడు కంపల్సరీగా మనం హార్ట్ను. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ పిలుపు మేరకు తిరుపతి లడ్డు వ్యవహారంలో పాప ప్రక్షాళన కోసం పెద్దాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్దాపురం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ దబులూరి దొరబాబు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ ప్రజలను 100 రోజుల పాలన నుండి పక్కద్రోవ పట్టించేందుకు లడ్డు అపవిత్రమైందని మత రాజకీయాలు చంద్రబాబు చేస్తున్నారని ఆరోపించారు. ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కల్తీ జరగకపోయినా సరే లడ్డూలో కల్తీ జరిగింది, జంతువు యొక్క కొవ్వును వాడారు అని అసత్య ఆరోపణలు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాదు ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, అలాగే ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాముఖ్యతను తగ్గించే విధంగా, అలాగే మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఈరోజు అసత్య ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబుకి ప్రాయశ్చిత్తం కలగాలని, ఆ తప్పు చేసినటువంటి చంద్రబాబుని వెంకటేశ్వర స్వామి శిక్షించాలని, ఆయన యొక్క కోపం వెంకటేశ్వరం యొక్క కోపం ప్రజల మీద కాకుండా ఈ తప్పు చేసి అలాగే ఈ తప్పును వేరే వాళ్ళ మీద నెట్టి ఈ ప్రజల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు శిక్షించాలని ఈరోజు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నారు. ఇటువంటి సులభమైన రాజకీయాలు ఆడవద్దని, ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే కొన్ని మతాల మధ్యన చిచ్చు పెట్టి జరుగుతూ ఉన్నాయి. అలాగే కాబట్టి అందరూ కూడా వెంకటేశ్వర స్వామి ఒకసారి వేడుకుంటున్నాం. ఎక్కడ కల్తీ జరగలేదు, కల్తీ జరిగిపోయినా సరే చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి తప్పకుండా శిక్షించమని ఆ దేవుని మరొకసారి వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాలయ ప్రైవేటు భవన యాజమాన్య సంఘం అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, కార్యదర్శి బండి కుమారస్వామి మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, కొన్ని సొసైటీలకు 30 నెలలుగా బకాయిలున్న కిరాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కోర్టులోని మూసీ బాధితులను మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, బీఆర్ఎస్ నాయకులు కార్తిక్ రెడ్డితో కలిసి గురువారం హరీష్ రావు పరామర్శించారు. బాధితుల ఇల్లు కూల్చివేయకుండా అడ్డుకుంటామని, అవసరమైతే మూసీ తీరంలో ఏరియాకు ఒక ఎమ్మెల్యే ఉండి వారి ఇళ్లను కూల్చివేయకుండా కాపాడతామని బాధితులకు ఆయన హామీ ఇచ్చారు. మీ కాలనీలో ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఎవరిని అనుమతించకండి. ఎలాంటి విషయం ఉన్నా
పార్టీ అండగా ఉంది. పార్టీ యొక్క అనుమతి తీసుకొని, పార్టీ పెద్దల సలహాలు తీసుకొని ముందుకెళ్దాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జాగాలు ఖాళీ చేసేది లేదు. ఎవడు వచ్చినా ఖబర్దారని ఈ సందర్భంగా మీకు ఒకటి థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మేము పూసి బాధితులం నగర్ సంబంధించి హెచ్ఎండిఏ లేఅవుట్. ఇది హెచ్ఎండిఏ అర్థం తెలుసు కదా గవర్నమెంట్ కి. 30 ఫీట్ల రోడ్లతోటి విశాలంగా కట్టుకున్నాం మేము ఇల్లులు. ఇది కూడా 93లో అయిన లేఅవుట్ ఇది. ఆ తర్వాత కూడా అన్ని రకాల పర్మిషన్లతోటి, లోన్లతోటి దాదాపు 25 సంవత్సరాలు 2 జనరేషన్లు ఇక్కడ కాపురం ఉంటున్నాయి. మీరు ఏదో కాంపన్సేషన్ అంటున్నారు. కాంపన్సేషన్ గురించి మీరు మాట్లాడదలుచుకోలేదు. కాంపన్సేషన్ ఎవరికి కావాలండి? కాంపన్సేషన్ ఎవడనుకుంటున్నారు? కాంపన్సేషన్ మాకు అవసరం లేదు. అందరూ కూడా ప్రైవేట్ ఉద్యోగస్తులు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ ప్రైవేట్ ఉద్యోగస్తులు. వాళ్ళకు పెన్షన్ లేదు. కష్టపడి రేపు రిటైర్డ్ అయితే ఎలా బతకాలని. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వార్డు కౌన్సిలర్ రాములు నాయక్ వార్డులోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని, అతని తీరు మార్చుకోవాలని మాదిగ హక్కుల దండోర రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలకరాజు నర్స్ ఆధ్వర్యంలో పలువురు నేతలు హెచ్చరించారు. రాములు నాయక్ కు తగిన గుణపాఠం చెప్పడంతో పాటు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నో దేనికి పాల్గొంటుండు, ప్రతి దాని మీద యాక్షన్ తీసుకుంటుండ్రు, లంచాలు తీసుకుంటుండ్రు, బెదిరిస్తుండ్రు. ఇవ్వకపోతే వాళ్ళ మీద మున్సిపాలిటీ కానీ కలెక్టర్ కానీ రిపోర్ట్ చేసి అంచనా చేస్తుండ్రు. ఆయన మానుకోకపోతేనైతే మాది హక్కుల దండోరా అయితే విడిచిపెట్టది ఊకోము. పైసలు డిమాండ్ చేస్తూ మరి పైసలు ఇవ్వని వాళ్ళను ఒక క్రమబద్ధీకరణగా లెక్క పెట్టుకొని ఇవాళ టీపీఎస్ ద్వారా కానీ లేకపోతే కలెక్టర్లు లెటర్ పెట్టడం కానీ మరి వీటి తీసుకొని వచ్చేసి కలెక్టర్ల మీద కూడా టీపీఎస్ల మీద కూడా ఒత్తిడి పెంచి నేను ఒకవేళ నువ్వు ఇట్లా చేస్తే నేను ఈ సందర్భంగా నేను ఈ సందర్భానికి ఒకటే ప్రశ్నిస్తున్నా. ఇవాళ రేపే మీ వార్డులకు వస్తాం. మీ వార్డులోని ప్రతి ఇంటి నుండి ఫస్ట్ ఇల్లు నుండి లాస్ట్ ఇల్లు వరకు కూడా మేము వచ్చి అక్రమ నిర్మాణాలను చూపిస్తాం. దీని మీద కూడా నువ్వు పూర్తి స్థాయిలో చర్య తీసుకొని కూర్చోాలని, లేని పక్షంలో మా మాది హక్కుల దండోరా నిన్ను వదిలిపెట్టదని, నీ వెనకాలే పడుతుందని ఈ సందర్భంగా. కాకినాడ నగరంలో పర్యావరణానికి హాని చేస్తున్న కోనోకార్పస్ ఏడాకుల వృక్షాలు తొలగించాలని ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. ములుగు జిల్లా ఏఐటీసీ ములుగు జిల్లా సమితి ప్రధాన కార్యదర్శి జంపాల రవీంద్ర మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐటీసీ ములుగు మండలానికి కార్యదర్శి మరి ఈ రోజు హాజరైన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈరోజు ఏంటంటే మనకు వాస్తవ పరిస్థితులలో కార్మికులకు చాలా గందరగోళమైన పరిస్థితి జరుగుతూ ఉంది. కార్మికులకు చాలా గందరగోళమైన పరిస్థితి జరుగుతూ ఉంది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఏమో అన్ని కార్మికులు అనేక సంవత్సరాలుగా కొట్లాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను మొత్తమే తీసేసి కార్మికులకు బ్రహ్మాండంగా ఉపయోగపడే అన్ని చట్టాలను కూడా మొత్తం రద్దు చేసి వాటిని ఒక 4 కోట్ల తీరుగా తయారు చేసి ఏదైతే ఈరోజు కార్పొరేట్ యాజమాన్యాలు ఉన్నాయో వాళ్లకు అనుకూలంగా ఉండే విధంగా చట్టాలను కుదించి 4 కోట్లను తయారు చేయడం జరిగింది. మరి ఎందుకు వాటి వల్ల ఏంటి బెనిఫిట్ చెప్పేది ఒకటే ఉంటా ఉంది ప్రభుత్వం. తర్వాత ఏంటంటే ఈరోజు వాళ్ళు తగ్గించిన విధానాల వల్ల ఏదైతే చట్టాలు తగ్గించిన కుదించిందో వాటి వల్ల ఈరోజు మనం ఒక సంఘం పెట్టుకోవడానికి అర్హత లేదు. కొత్తగా సంఘం పెట్టాలంటే దానికి ఇంకా ఇప్పుడు ఆ సివిల్ సప్లై రంగం ఉన్నది. వాళ్ళకు ప్రతి సంవత్సరానికి 2 సంవత్సరాల కోసం రేటు పెరిగేది ఉంటుంది. యాక్చువల్గా అవి పెరిగాయి. మళ్ళీ పెరగకపోతే ఇప్పుడు దానికి ఒక పోరాటం జరుగుతాను. అంటే నేను ఏమంటున్నా అంటే ప్రతి రంగంలో ఇప్పుడు హాస్పిటల్ సిబ్బంది పాపం వాళ్ళైతే వాళ్ళ 6,000 వేతనంతో ఉండేది.
10 గంటలు 12 గంటలు కూడా డ్యూటీ ఉంటుంది వాళ్ళు. మరి ఆ పరిస్థితులలో వాళ్ళ సంఘాన్ని మనమే వెంబడిపడి వాళ్ళకు కార్యక్రమం తీసుకొని ఈరోజు 11,000 దాకా వచ్చేటట్టుగా పోరాటం చేసి సాధించుకోవడం జరిగింది. వాళ్ళు 6,500 నుంచి ఈరోజు 11,100 క్లియర్ వస్తూ ఉన్నాయి 11,000 దాకా. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం సొసైటీ ఆఫీస్ ఆవరణలో మహాజన రైతు సమస్యలపై అవగాహన కార్యక్రమంలో రైతు రుణమాఫీపై సీఈఓ రాజును తక్షణమే నిధుల నుండి తొలగించాలని తీర్మానించారు. గత 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదని జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని అన్నారు. కోఆపరేటివ్ సొసైటీ లోపల రైతులము, ఇస్నాపూర్ గ్రామస్తులము మరియు 6 విలేజ్లు కలిసి ఇక్కడ సభ్యత్వం ఉన్నాయి. ఇది మా సొసైటీని రుద్రారం సొసైటీని ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సంగారెడ్డి బ్యాంక్ వారు రుణమాఫీ కట్టాలి, ఇది మాఫీ కట్టాలి అంటే ఇప్పుడు సొసైటీ వాళ్ళు చెప్తున్నారు. మాకు రుణమాఫీ చేయించే బాధ్యత సొసైటీ తీసుకోవాలి. లేని పక్షంగా సొసైటీని తీసేస్తాం, సొసైటీ రద్దు చేస్తాం. మేము ఊరు తరఫున మా సొసైటీ రద్దు చేస్తాం. రాజు తీసుకుంటారా, మా సొసైటీ అధ్యక్షులు తీసుకుంటారా, సొసైటీ నిర్ణయం తీసుకొని ఈ మాటలు కలెక్టర్ దాకా మేము తీసుకుపోతాం. ఖచ్చితంగా మా రైతు సమస్యని ఖచ్చితంగా మా ఇస్లాపూర్కు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఈయన పైసలు కట్టిపోయినాము, నేను భద్రాద్రి కొత్తగూడెం అశ్వరావుపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో వర్గపోరు బట్టబయలైంది. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో త్రోపులాట జరగ్గా అడ్డుకున్న పోలీసులు ఆందోళన చేసేవారిని సమావేశం నుండి బయటకు తరలించారు. కేపీహెచ్పీ కాలనీ నెక్సెస్ మాల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వహాద్ తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వాహకులు రాజారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఎగ్జిబిషన్ నిర్వహించడంలో గత 30 సంవత్సరాల అనుభవంతో తాజ్ మహల్ నమూనాతో పాటు ముఖద్వారంగా ఢిల్లీ ఎర్రకోట నమూనాని నిర్మించామని, వీటితో పాటు 60 రకాల లైవ్ బర్డ్స్, 30 రకాల అమ్యూజ్మెంట్స్ రైడింగ్స్, అలాగే హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తినుబండారాల స్టాల్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చిన్నారి పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎంటర్టైన్ చేసే కోసం ఇక్కడ రోబోటిక్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా విత్ మూమెంట్స్ తోటి ఇక్కడ మన పిల్లలకి కన్విన్స్ చేసే కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. దీంతో పాటు లైవ్ బర్డ్స్ ఏదైతే ఉన్నాయో లైవ్ బర్డ్స్ కూడా ఈ ప్రదర్శనలో మన దగ్గర 60 రకాల లైవ్ బర్డ్స్ కూడా ఇక్కడ ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది. ఏదైతే పర్మిట్ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి లైవ్ బర్డ్స్ మాత్రమే దీంట్లో మనం పెట్టడం జరిగింది. దీంతో పాటు సుమారుగా 27కు పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ అయితే ఉన్నాయో వాటిని కూడా ఈ ప్రాంతంలో మనం పెట్టడం జరిగింది. దీంతో పాటు 100కు పైగా హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, హౌస్ హోల్డ్ సంబంధించిన స్టాల్స్ ని ఈ ప్రదర్శన ప్రప్రథమంగా ఏర్పాటు చేశాము. దీంట్లో సుమారుగా ఈ ఎగ్జిబిషన్ ద్వారా 600 మంది కోసం ఉపాధి దొరుకుతా ఉంది. ఈ ఉపాధిని దృష్టిలో పెట్టుకొని దేశ నలుగురు నుంచి ఇచ్చేసినటువంటి హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, హౌస్ హోల్డ్ సంబంధించిన స్టాల్స్ హోల్డర్స్ కూడా ఇక్కడ చాలా మంది వచ్చారు. అదేవిధంగా రకరకాల తినుబండారాలు కూడా ఈ ప్రదర్శనలో ఉంచడం జరిగింది. ఇది ప్రతిరోజు పొద్దున 11 గంటల దగ్గర నుంచి రాత్రి 11 గంటల వరకు 10 గంటల వరకు కూడా పాసులు ఇవ్వబడతాయి. మీ ఫ్యామిలీస్ తో కానీ అందరూ హ్యాపీగా మీరు మా రిక్వెస్ట్ ఏంటంటే అన్నగారిది మీరు అందరూ రీచ్ అయ్యేటట్టు ఏదో విధంగా ఇంట్లో ప్రతి ఒక్కరు రీచ్ అయ్యేటట్టు మీరు కొంచెం పబ్లిసిటీ మీ మీడియా ద్వారా, మీ సోషల్ మీడియా ద్వారా మీరు అందచేయాలి. మళ్ళీ మనం సెలబ్రేట్ సినిమాలలో చేస్తారు చూడండి సక్సెస్ అనేది. తప్పకుండా అన్నగారు మీకు మళ్ళీ పిలిచి మళ్ళీ ఒక అభినందన సభలాగా పెట్టుకుందాం దసరా దీపావళి తర్వాత. ప్లస్ అమ్యూజ్మెంట్ అన్నగారు చెప్పారు అవి పెద్ద పెద్ద ఐటమ్స్ ఇక్కడ ఎక్కడ ఉన్నాయండి. మనం టవర్స్ కానీ అవి కానీ ఇవన్నీ మనం అరేంజ్ చేసుకున్నాం. మా ఒకటే
హిందూ దేవాలయంలో ప్రభుత్వ జోక్యాన్ని వెంటనే నిలిపివేయాలని, తిరుమలలో జరిగిన అపచారంపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ వద్ద నేడు ధర్నా చేపట్టారు. విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత సహా కార్యదర్శి తోట భానుప్రసాద్ మాట్లాడుతూ ముస్లింలు మసీదులను, క్రైస్తవులు చర్చిలను, సిక్కులు గురుద్వారాలను నిర్వహించుకుంటున్నట్లు హిందువులు కూడా తమ దేవాలయాన్ని స్వతంత్రంగా ఎందుకు నిర్వహించుకోకూడదని, ప్రభుత్వాలు వెంటనే హిందూ దేవాలయ వ్యవస్థలో తమ జోక్యాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. చర్చిలను క్రైస్తవులు నిర్వహించుకుంటున్నారు. 1% కూడా లేని సిక్కులు శ్రీ గురుద్వారా ప్రబంధక్ కమిటీ పేరు మీద గురుద్వారాలను ప్రపంచంలోనే ఏ నాగరిక సంస్కృతి కూడా ఆ స్థాయిలో తమ దేవాలయాలను నిర్వహించలేని స్థాయికి గురుద్వారాలు నిర్వహించుకుంటున్నారు. అంటే ఈరోజు హిందువులకు వాళ్ళ దేవాలయాలను నిర్వహించుకునే స్వామీజీల చేత నిర్వహించాలని నిర్ణయం తీసుకొని సెప్టెంబర్ 23వ తేదీ తిరుపతిలో నిర్వహించడం జరిగింది. అయితే అక్కడ సమావేశం నిర్వహించడానికి మేము వెళ్ళినప్పుడు స్వామీజీలంతా వస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతానికి చెందిన మీడియా అంతా హరిబరి చేస్తున్నది. ఏంది లడ్డూ ఇష్యూ మీద వచ్చారా, లడ్డూ 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 అని. ఇక్కడ లడ్డూ సమస్య కాదు, లడ్డూలో జరిగిన కల్తీ ఒక చిన్న విషయం. ఈ లడ్డూ ఈరోజు ఏం చేసిందంటే అసలు మన దేవాలయ వ్యవస్థ మీదే మనం ఉద్యమం చేయాలని మనకు చూపించింది. హైదరాబాద్ కలెక్టరేట్ ముందు మూసి పరివాహక ప్రాంత బాధితులు ఆందోళనకు దిగారు. సిపిఎం నేతలు, ప్రజా సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. హైదరాబాద్ గోమాతాగూడలో జరిగిన పత్రికా సమావేశంలో ఆల్ ఇండియా పీపుల్స్ సునామీ పార్టీ అధ్యక్షుడు భూపాల్ గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్ లో హైడ్రా అరాచకాలు సృష్టిస్తుందని, కొంత టైం కేటాయించి ఈ విధంగా చేసి ఉంటే బాగుండేదని అంటున్నారు. చెంచల్గూడలో కాంగ్రెస్ ప్రభుత్వం మూసి బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పడంతో ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ల పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు గొడవకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సర్వాయి సర్దార్ పాపన్నను యువత ఆదర్శంగా తీసుకోవాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. మూసీ ప్రక్షాళన వెనుక పెద్ద కుంభకోణం ఉందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ ప్రక్షాళన చేపట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. రేవంత్ రెడ్డి బ్రదర్స్ పై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి హరీష్ రావు. కాకినాడలోని కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.